హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి పోకో నుంచి పోకో F6 అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ పోకో F6 ఏ టైప్ ఆఫ్ మెంబర్కి యూజ్ అవుద్దో చూద్దాం అనమాట. స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేనైతే అసలు చెప్పట్లేదు. ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ 2 secondsలో వేసేస్తాను, చూడండి, పాజ్ చేసి చూసుకోండి. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీకు స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం ప్రైజింగ్ విషయం అయితే చూద్దాం, తర్వాత ఏ టైప్ ఆఫ్ యూజర్ అవుతారో చూద్దాం అనమాట. ప్రైజింగ్ విషయం చూసుకున్నట్టయితే దీనిలో మనకి 3 వేరియంట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఒకటేమో 8GB RAM 256GB స్టోరేజ్ ఒకటి, అండ్ 12GB RAM 256GB స్టోరేజ్, 12GB RAM 512GB వేరియంట్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇందులో మీకు నార్మల్ ప్రైజింగ్ వచ్చినప్పటికి 30,000 అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 8GB RAM 256GB వేరియంట్ వచ్చినప్పటికి 30,000 అయితే పెట్టారనమాట. అండ్ 12+256 వచ్చినప్పటికి 32,000 అయితే ఉంటుంది. 12+512 వచ్చినప్పటికి 34,000 అయితే పెట్టారనమాట. బ్యాంక్ కార్డ్ యూజ్ చేసినట్టయితే మీకు 2,000 రూపీస్ అయితే తగ్గుద్ది. అది అప్పుడు మీకు ఇది వచ్చినప్పటికి 28,000కి అయితే వస్తుంది బేస్ వేరియంట్. అండ్ నీతో కూడా 2,000 అయితే తగ్గించుకోండి. అండ్ ఎక్స్ట్రా మీ దగ్గర ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే కనుక మీకు ఇంకా ఎక్స్ట్రా ఇంకో 2,000 అయితే తగ్గుద్ది అనమాట. అంటే మీకు ఇది ఓవరాల్గా 26,000కి అయితే వస్తుంది. అండ్ మీరు మ్యాక్సిమం అందరూ మొబైల్ ఎక్స్చేంజ్ చేయరు కాబట్టి ఒక 28,000 అయితే వేసుకుందాం. ఈ 28,000కి మొబైల్ వర్తా కాదా, అండ్ నెక్స్ట్ సేల్స్లో కూడా మీకు ఇది మ్యాక్సిమం ఆ ప్రైజెస్కి అయితే వస్తుంది. దాని గురించి కూడా చూద్దాం అనమాట. మ్యాక్సిమం మీకు నెక్స్ట్ సేల్స్లో కూడా 26,000 నుంచి 28,000కి అయితే దొరుకుద్ది అనమాట. అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మూవీ లవర్స్ గురించి అయితే చూద్దాం అనమాట. మూవీ లవర్స్కి వచ్చినప్పటికి మ్యాక్సిమం వాళ్ళు చూసేది డిస్ప్లే. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 1.5K రిజల్యూషన్తో మీకు AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ అయితే 6.67 inches డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. మీరు మూవీ లవర్ అయితే కనుక ఈ మొబైల్ అయితే మీకు చాలా బాగా సూట్ అవుద్ది. ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో వస్తుంది. ప్రొడక్షన్ వైజ్ కూడా మీరు ఏం చూసుకోనక్కర్లేదు. మూవీస్ చూసినప్పుడు ఒకవేళ పడిపోయినా మీకు అంతగా ఏం కాదనమాట. అండ్ స్క్రాచెస్ కూడా ఎక్కువగా పడవు. దీనిలో మీరు చూసుకున్నట్టయితే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్, హైరీస్ ఆడియో ఉండడం వల్ల మీకు అయితే మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ 60 బిలియన్ కలర్స్ అయితే దీనిలో ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మీకైతే కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అండ్ బాగా అయితే కనబడుతుంది అనమాట. ఇది దీని యొక్క డిస్ప్లే వచ్చినప్పటికి మూవీ లవర్స్కి అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గేమర్స్కి వచ్చినప్పటికి మీకు దీనిలో 8S Gen 3 ప్రాసెసర్ ఉండడం వల్ల మీరైతే గేమ్స్ అయితే చాలా బాగా అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 1.5 million Antutu స్కోర్ అబవ్ అయితే ఉందన్నమాట. తక్కువ అయితే లేదు, 1.5 million అబవ్ అయితే ఉంది. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే 2.8 GHz క్లాక్ స్పీడ్తో మీకు ఇదైతే రన్ అవడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ ఛార్జింగ్ తగ్గిపోద్ది అనుకుంటే కనుక దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ 120 watts ఛార్జింగ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీనిలో మీకు 4500 mm² యొక్క కూలింగ్ సిస్టమ్ అయితే దొరుకుతుంది. ఇది వీళ్ళు లూప్ కూలింగ్ సిస్టమ్ అని అయితే అంటున్నారు. పోకో లూప్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా వీళ్ళైతే ప్రొవైడ్ చేసామంటున్నారు. దీనిలో మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ కూలింగ్ అనేది మీకు 3 times ఫాస్టర్ దెన్ వేపర్ కూలింగ్ ఛాంబర్తో 3 times గ్రేటర్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళైతే అన్నారనమాట. మరి దీని యొక్క కూలింగ్ సిస్టమ్ అండ్ ఈ సమ్మర్ సీజన్లో టెస్ట్ చేసినప్పుడు అందరికీ తెలిసిపోద్ది కాబట్టి దాని గురించి నెక్స్ట్ మనం ఫర్దర్ రివ్యూలో అయితే చూద్దాం. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. అంటే కెమెరా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెమెరా యూజర్స్కి వచ్చినప్పటికి దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సోనీ IMX882 సెన్సర్ అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు పిక్చర్స్ తీసుకున్నట్టయితే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అండ్ బెస్ట్ సెన్సార్ ఎట్ దట్ ప్రైస్ సెగ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆ లెన్సెస్ దొరుకుద్ది అనమాట. ఇంకా అంతకుమించి మీకు ఏ లెన్సెస్ అయితే దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో లైట్ కండిషన్స్లో కొద్దిగా ఇష్యూస్ అయితే ఉండేవి, బట్ ప్రజెంట్ ఈ లో లైట్ కండిషన్స్లో కూడా మీకు ఈ సెన్సార్ అనేది అయితే బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట. అండ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరైతే 4K 30 FPS 60 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే 4K 60 FPSకి అయితే మీకు అయితే అలౌ అయితే ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఈ ఎలక్ట్రిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరైతే 1080p 60 FPSలో అయితే రికార్డ్ అయితే చేసుకోవాలి. అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పటికి మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. అదే మీకు మ్యాక్రో కెమెరా కింద అయితే యూజ్ అవుతుంది. బట్ ఇట్స్ వర్స్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అది ఇంకా కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. ప్రెసెంట్ అన్ని మొబైల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే మినిమం 13 MP 10 MP అయితే తీసుకొని వస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద తీసుకొని వస్తున్నారు కాబట్టి
ఆ టైప్లో వీళ్ళైతే తీసుకొచ్చుంటే ఇంకొద్దిగా బాగుండదని అయితే మా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే ఇదివరకు మీకు 16 మెగాపిక్సెల్తో వచ్చింది పోకో F5 సిరీస్ వచ్చినప్పటికి. దీనిలో మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. బట్ సెన్సార్ గురించి వీళ్ళైతే అంతగా ఎక్కడ పెట్టలేదన్నమాట. ఒకవేళ నెక్స్ట్ వస్తే కనుక నెక్స్ట్ మనం కంపారిజన్ వీడియో అయితే చేస్తున్నాం రియల్మీ GT60తో, దానిలో అయితే క్లారిటీగా అయితే రావచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరైతే 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 4K అయితే సపోర్ట్ లేదు, బట్ 4K తీసుకొచ్చుంటే ఇంకా కెమెరాలో ఇంప్లిమెంటేషన్ అయితే బాగుండదని అయితే అనుకుంటున్నాను. బట్ మన రివ్యూయర్స్ చెప్పిన ప్రకారం అయితే పాత పోకో F5 కన్నా పోకో F6 వచ్చినప్పటికీ మీకు కెమెరాలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారని అయితే చెప్తున్నారు అనమాట. దీనిలో మీకు AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, అంటే మ్యాజిక్ ఎరేజర్ టైప్ అలాంటివి చాలా ఫీచర్స్ అయితే మీకు దీనిలో అయితే తీసుకొని వచ్చారు. కాబట్టి కొద్దిగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది ఒక డీసెంట్ కెమెరా అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ఆల్రౌండర్ యూజర్స్, అంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవాలి, నాకు ఒక బేసిక్ మొబైల్ ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు, ఒకవేళ 27,000 ఆ ప్రైస్లో పెట్టాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ వర్క్ అవుతుందా అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ మీకు 3 years సెక్యూరిటీ OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. కాబట్టి మీకు లాంగ్ టర్మ్ యూజ్కి అయితే పర్లేదు, మీరు ఒక 4 to 5 years దాకా అయితే మీరైతే ఈ మొబైల్ని కన్ఫామ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చినప్పుడు మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.0తో వచ్చినందుకు మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ గట్టా కొద్దిగా బాగుంటుంది, లాంగ్ టర్మ్ యూస్కి బాగుంటుంది. ప్లస్ మీకు గేమింగ్లో కూడా మీకు ఈ LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.2 అనేది మీకు అయితే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఫాస్ట్గా మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే డేటా దీన్ని యూజ్ చేసి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిలో లాంగ్ టర్మ్ యూజ్ చేసే వాళ్ళకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అవి ఎక్కువ కోరుకుంటారు. కాబట్టి దీనిలో మీకు అయితే స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఉండదు, బట్ మీకు ఒక మంచి OS అయితే ఉంటుంది అనమాట. హైపర్ OS అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, మీకు హైపర్ OS పోకో నుంచి అయితే వస్తుంది. కాబట్టి పర్లేదు, ఈ హైపర్ OS అనేది కొద్దిగా పర్లేదు, పాత MIUI కన్నా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ అయితే బాగుంటుంది, బట్ కొద్దిగా యాపిల్ని కాపీ కొట్టినట్టు అయితే ఉంటుంది అనమాట. దీని ఓవరాల్ వచ్చినప్పటికీ మీరు ఒకవేళ గేమర్స్ అయినా కానీ ఆల్రౌండర్ యూజర్ అయినా కానీ మీరు ఈ మొబైల్ని అయితే కన్ఫామ్గా చూస్ చేసుకోవచ్చు. మూవీ లవర్స్ కూడా మీరు ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కెమెరా యూజర్ అయితే కనుక ఆ బడ్జెట్లో మనకి ఇంకా చాలా కెమెరాకి సంబంధించినవి ఉన్నాయి. ఇది కొద్దిగా హోల్డ్ అయితే పెట్టండి. లో లైట్ కండిషన్స్లో బాగా తీసుకున్నా మనకి LYT సెన్సర్ ఏదైతే ఉందో మనకి డే లైట్ అండ్ లో లైట్లో కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది LYT సెన్సర్ అనేది. గ్లోబల్గా వీళ్ళైతే పోకో F6లో LYT 800 తీసుకొచ్చారు, కానీ మనకి ఇండియాలో అయితే సోనీ IMX సెన్సర్ అయితే తీసుకొని వచ్చారనమాట. LYT తీసుకొచ్చి ఇంకొద్దిగా బాగుండేదని అయితే అనిపించింది. బట్ ఇట్స్ ఎ డీసెంట్ కెమెరా, నాకు డీసెంట్ కెమెరాతో అంటే బాగా హైప్ కాదు, ఒక మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ నా హైయెస్ట్ ప్రయారిటీ. ప్లస్ నాకు మూవీ అంటే ఇష్టం, లాంగ్ టర్మ్ యూజేజ్ కోరుకుంటున్నానంటే కనుక మీకు ఈ మొబైల్ అయితే కన్ఫర్మ్ గా చూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ముందుకు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తుంది, డిలే అయితే అవ్వదు. రేపు నుంచి అయితే మీకు యాజ్ ఇట్ ఈస్ డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.